వాస్తవంగా ఈ ఎగ్జిస్టింగ్ ఢిల్లీ సార్, ఈ ఢిల్లీ గతంలో ఎప్పుడో కట్టినటువంటి ఢిల్లీ సార్, దాని కింద ఉన్నటువంటి కెనాల్స్ అది. ఇప్పుడు మనం వాటర్ రిలీజ్ చేసి ఆ వాటర్ పొలాలకు డైరెక్ట్ పోలేదు, సెంటర్ లేవు సార్, కెనాల్స్ అయితే దెబ్బతిపోయినాయి సార్. అందుకని కెనాల్స్ అన్నింటి కొరకు మోడరేషన్ కూడా తమని నేను రిక్వెస్ట్ చేసిన, తమ సర్వే కూడా ఆర్డర్ కాబట్టి ఆ మోడరేషన్ కూడా ఢిల్లీ మోడరేషన్ ఇప్పుడు అడ్జస్టింగ్ ఢిల్లీ సార్, ఆ మోడరేషన్ మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి తమను రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. అందులో ఏంటంటే రేపు ఈ నగర మన ఢిల్లీ లిఫ్ట్ వచ్చినప్పుడు అందులో కూడా ఒక 18,000 అదనపు ఆయకట్టు వస్తుంది సార్ అందరూ. కాబట్టి ఆ లోపల ఈ మోడరేషన్ ని కంప్లీట్ చేయడానికి తమ నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఏఎన్సీ గారు సార్ తమరు సార్ వాళ్ళకి ఆదేశించి ఇప్పుడు ఈ ఢిల్లీ కింద పొలాలు వేసినాం సార్, 30 అప్పుడు సమాధానం చెప్తేనే నేడు బొమ్మ చందంపేట కొన్ని కుక్కలు నింపినారు సార్. అప్పుడు నంబర్లో వాటర్ రిలీజ్ కోసం గ్రౌండ్ వాటర్ కోసం ఇప్పుడు పంటలు ఆల్రెడీ నాట్లు వేసుకుంటున్నారు. 20 ఫీట్లకు మాత్రమే తగ్గుబడి 16 ఫీట్లకు వచ్చింది సార్. కేవలం కల్వకుర్తి లిఫ్ట్ నుంచి కొంత వాటర్ రిలీజ్ చేసి దీన్ని నింపవలసిందిగా కోరుతా ఉన్నారు సార్. ఏం కల్వకుర్తి లిఫ్ట్ దీన్ని లిఫ్ట్ చేసి ఆ పంట రైతులు నష్టం జరగకూడదు. అదేవిధంగా ఈ ఢిల్లీలో ఉన్నట్టు కెనాల్స్ ఉన్నాయి కదా సి గారు, ఢిల్లీలో కెనాల్స్ ఉన్న కెనాల్స్ మీద బ్రిడ్జి లేక రైతులు అటు నుంచి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా రైతులు ప్రతి దగ్గర ప్రతి సంవత్సరం ఇబ్బంది పడతా ఉన్నారు. వాటి మీద చిన్న చిన్న బ్రిడ్జెస్ అంటే చిన్న చిన్న అవుట్డోర్ బ్రిడ్జెస్ దాటడానికి అవి అడిగారు. అలాంటి సార్ ఇప్పుడు రిప్రజెంటేషన్ చేసిన మీకు ఎండార్ చేసి వస్తాయి, దయచేసి వాటిని కూడా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను సార్. ఇక మిగతా ఇవన్నీ కూడా సార్కు లెటర్ రూపంలో ఇచ్చినాను. నాకు అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పాను సార్. దయచేసి నిజంగా మా అదృష్టం ఇంత పెద్దలు రాజగోపాల్ గారు చెప్పినట్టు మా జిల్లాకు మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా రావడం మా అందరి అదృష్టం అనుకుంటున్నాం. రాజకీయాలలో ఎవరు శాశ్వతం ఉండడం, పదవులు ఉంటాయి పోతాయి, కానీ ఇది సంవత్సరం ఈ టర్మ్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మరి ఇరిగేషన్ శాఖ మాకు రావడం, తద్వారా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసిని మా జిల్లాలో అదేవిధంగా ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకుంటే మా జన్మలకు ఇంతకంటే ఎక్కువ భాగ్యం ఏం లేదు సార్. అందుకు మీరు మాకు గొప్పగా అవకాశం కల్పించారు. మీకు నిజంగా జీవితకాలం అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శాశ్వతంగా వాళ్ళ గుండెలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి దయని పూర్తి చేసి వచ్చే 5 సంవత్సరాల నాటికి దేవరకొండ, మునుగోడు, నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా మిమ్మల్ని పొలాలలో మీ మొగాన్ని వాళ్ళ పొలాలను చూసుకుని నీళ్ళలో చూసుకునే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మిమ్మల్ని సభాముఖంగా కొట్టాను సార్. చాలా నేను కాదు చేస్తారు అడిగి ఇరిగేషన్ రివ్యూ నాకు ఇవ్వని నేను అడగాను. సారంతా సారే ఉండి వాళ్ళు దేవరకొండ కాన్సర్ సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ పెడతాం, మీ ఛాంబర్ అన్న సార్ లేదు మనం దేవరకొండనే పెడతామని వారే చెప్పి వారే టైం ఇచ్చి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి నా హృదయం. మాకు మిమ్మల్ని పార్లమెంట్ మెంబర్ గా గెలిపి ప్రజలందరూ కూడా ఆ రోజు కష్టపడి మీకు ఓటేసి బ్రహ్మాండమైనటువంటి పార్లమెంట్ లో మీ యొక్క వాయిస్ వినిపించే అవకాశం ఆ రోజు కలిగింది. అందుకే ఈ రోజు ఈ ప్రజల యొక్క రుణం తీసుకుంటున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. అందుకే సార్ మాటనే ఆపుతారు. సో ఏదైనా మనకు ఒక గొప్ప అదృష్టం ఇరిగేషన్ శాఖతో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దయచేసి కలెక్టర్ గారు, పాటిల్ గారు వీళ్ళందరూ కూడా త్వరతగిన అందరూ కూడా ఈ ప్రాజెక్టు శ్రద్ధ కొట్టి మంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ అన్ని త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని చెప్పేసి మా పేద ప్రజలు, గిరిజనులు, హరిజనులు చిన్న చిన్న ఎకరాలు 2 ఎకరాల భూములు మానవత్వ దృక్పథంతో వాళ్ళ భూమిని ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు సార్ చెప్పినట్టు కొంతమంది మానవత్వ దృక్పథంతో ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ ఈ రివ్యూలో పాల్గొని దేవరకొండ, మునుగోడు, నల్గొండ జిల్లా ప్రజలకు ఒక సందేశాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చడానికి వచ్చిన గౌరవ మంత్రి గారికి దేవరకొండ నియోజక ప్రజల తరఫున నా హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుట్టినప్పుడు సంధి చాలా ఆత్మీయ సంబంధం. నేను వచ్చినప్పుడల్లా చెప్తుంటా, మా అమ్మది నేటివ్ గ్రామం ముదిగొండ గ్రామం. మరి ఆ తండ్రి నుంచే బాలు నాయకు ఓకే. నేను గతంలో ఎంపీ ఉండగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలబడ్డందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను దేవరకొండ, మిర్యాలగూడ కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో కొన్ని వర్క్స్ కమిటీ ఉన్నాను.
తప్పనిసరిగా ఇరిగేషన్ మినిస్టర్ చేయిస్తాం. ఒకసారి రాష్ట్ర పరిస్థితి మీకు చెప్తే, గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే దానికి ఎస్ఎల్బిసి నిదర్శనం, ఎస్ఎల్బిసి ధరలు, ఇంటి లిఫ్ట్ నిదర్శనం. అట్లా మా పనితీరు ఉండదు. వాళ్ళు 10 ఏళ్లలో 1.81 lakh crores ఇరిగేషన్ ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఖర్చు పెట్టారు. మిమ్మల్ని కాదు, ఏ పని అయితే చేతనైతే పని అవుతుందని చెప్పి చేస్తాము. ఈ సంవత్సరం నుంచి మేము పెట్టుకునే టార్గెట్ సంవత్సరానికి 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించాలి. మొత్తం 5 ఏళ్లలో మా కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించే పూర్తి మనం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం నేను సీతారాం సాగర్ ప్రాజెక్టుకి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఆ 3 పక్షులు కూడా ఆన్ చేసి 15వ తారీఖున అక్కడ ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. నేను పదే చెప్తున్నా, ఆ పెద్ద మనిషి ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్ హలో ఎస్ఎల్బిసి టనల్ వరకు చేయించడం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయించడం నా మనసుకి అత్యంత దగ్గర విషయం. నేను ఫ్యూచర్లో రాజకీయాల్లో కొనసాగుతున్నది కానీ నేను ఇరిగేషన్ మంత్రి ఉండగా ఈ 2 పనులు, ఎందుకంటే ఈ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్, ఫ్లోరైడ్ ఏరియాస్ ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టి ఎన్నో దశాబ్దాలు అయింది. ఇది చేయాల్సిన అవసరం ఉంది అనేది విధంగా ఎగ్జాక్ట్లీ 1 hour వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఒక ప్రాబ్లం ఉంది, ఇంకో సైడ్ నుంచి ఇంకో ప్రాబ్లం ఉంది. 2 సైడ్లు ఉద్దేశించి ముందుకు పోతున్నాము. ఆ వర్క్ కి రివైజ్ ఎస్టిమేట్స్, ఎస్ఎల్బిసి టనల్ వర్క్ కి రివైజ్ ఎస్టిమేట్స్ 4,600 కోట్లకి మంజూరు కోసం క్యాబినెట్ కూడా తీసుకుపోతున్నాం. వీఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ఎస్ఎల్బిసి టనల్. మిత్రమా, అదే విధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి కూడా అది పూర్తి చేయాలనేది దేవరకొండ మునుగోడు కాన్స్టిట్యున్సీకి 3.5 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా దేవరకొండలో అంబా భవానీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అంబాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మంజూరై నిర్మాణంలో స్కీమ్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఆగిన స్కీమ్ కూడా అన్ని చేపడతానని చెప్పి నేను మాటిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులు మాకు సెలవు ఇస్తే వేరే విషయాలు అందరికీ చివరిగా మాట్లాడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.